అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. స్థానిక ఎర్రనెల వీధిలో వైఎస్ఆర్సీపీ నేతల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటుగా వెళుతూ ఉన్న టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ ప్రచార రథాన్ని అడ్డుకొని దౌర్జన్యంగా తాళాలు లాక్కున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు, వ్యాపార భాగస్వామి రాజగోపాల్, ఆయన వ్యక్తిగత బౌన్సర్లు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. ఉదయాన్నే ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరి అదే మార్గంలో క్యాంప్ ఆఫీస్ మార్గంలో మరి ఉమామహేశ్వర నాయుడు గారి మరి వైఎస్సీపీ యొక్క ప్రచార రథం అటు పోతుంటే దాన్ని అటకాయించి మరి బీచో దానికి కీస్ అని తీసేసి మరి బురకాల్లో వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమలేని సురేంద్రబాబు గారి యొక్క బౌన్సర్సు, ఆయన పార్ట్నర్ రాజగోపాల్ గారు. దీన్ని గమనించినటువంటి మరి వైసీపీ నాయకులందరూ కూడా ఎందుకు మీరు దీన్ని వేశారు, ఎందుకు మా డ్రైవర్లు వాళ్ళు కొట్టారని చెప్తే మరి అందరిపైన దౌర్జన్యం చేసి మరి ఇప్పటికే ఇంకా గెలవలేదు, ఏ ఊరుంటే వచ్చి ఇప్పుడు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళపైన దౌర్జన్యం చేయడం అనేది అమలేని సురేంద్రబాబు గారికి, ఆయన పార్ట్నర్ రాజగోపాల్ గారికి ఇది తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు కళ్యాణదుర్గంలో ఎక్కడ కూడా తిరగలేరు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక ఏమీ లేదు, చేసి దౌర్జన్యం చేసి కళ్యాణదుర్గంలో వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తారని నాటకాలు ఆడాలనుకుంటున్నారు. నీ నాటకాలు సాగవు. ఇప్పటికే కళ్యాణదుర్గంలో రంగయ్య గారు 20,000 పైచిలుగుతూ మెజార్టీతో గెలుస్తున్న అన్ని సర్వేలు తేదంతో మీకు ఫ్రస్ట్రేషన్కి పోయి మా కార్యకర్తల మీద, మా ప్రచార రథాల మీద మీరు దౌర్జన్యం చేయడం జరుగుతుంది. కళ్యాణదుర్గం అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ అవి. వైసీపీ నేతలపై టీడీపీ దాడులకు తెగబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అనంతపురం నుంచి అందిస్తారు. శివారెడ్డి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనెల వీధిలో ఈ ఘటన చోటు చేసుకుని టీడీపీ నేతలు ఒకసారిగా రెచ్చిపోయారు. దౌర్జన్యానికి పాల్పడిన దృశ్యాలు కూడా విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారతంపై దాడి చేశారు, దౌర్జన్యం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన విచక్షణరహితంగా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా రెచ్చిపోయిన టీడీపీ గుండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఒకవైపున హైదరాబాద్ నుంచి వచ్చిన బౌన్సర్లు కావచ్చు, లేకుంటే స్థానికంగా అమ్మినేని సురేంద్రబాబు పార్ట్నర్ గా ఉన్నటువంటి రాజగోపాల్, అతని అనుచరులు పూర్తి స్థాయిలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల పైన దాడులు చేస్తూ ఉన్నారు, విచక్షణాయుతంగా కొట్టారు. ఇదేంటని ప్రశ్నించినప్పటికీ ఎవరు కూడా వినలేదు. ఇంతలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు, ఇరు వర్గాలని చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ ఘటనలో 5 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయాలై వారంతా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివారెడ్డి.